హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గేదాస్ ఫిల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ వన్ వే స్లాబ్ అండ్ టూ వే స్లాబ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టుగా మన టాపిక్ వన్ వే స్లాబ్ ఇంకా టూ వే స్లాబ్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటనేది డిస్కస్ చేసుకుంటున్నాము. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో కానీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనము వన్ వే స్లాబ్కి ఇంకా టూ వే స్లాబ్కి మధ్యలో డిఫరెన్సెస్ చూస్తున్నాము. యాజ్ పర్ ఐఎస్ కోడ్ 456/2000 ప్రకారంగా లాంగర్ స్పాన్ ఇంకా షార్టర్ స్పాన్ యొక్క రేషియో చూసినప్పుడు, లాంగర్ స్పాన్ అండ్ షార్టర్ స్పాన్ రేషియో చూసినప్పుడు గ్రేటర్ దెన్ 2 ఉన్నట్లయితే వన్ వే స్లాబ్ వస్తుంది. ఓకేనా? అలాగే లాంగర్ స్పాన్ ఇంకా షార్టర్ స్పాన్ లెస్ దెన్ 2 వచ్చినప్పుడు రేషియో టూ వే స్లాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్గా చూసినట్లయితే లాంగర్ స్పాన్ వచ్చేసి 10 మీటర్స్ ఉండి షార్టర్ స్పాన్ 3 మీటర్స్ ఉన్నప్పుడు మనము రేషియో తీసుకుంటే మనకి 3.33 వస్తుంది కదా, గ్రేటర్ దెన్ 2 కంటే కూడా ఎక్కువ వస్తుంది రేషియో, కాబట్టి మనకి వన్ వే స్లాబ్కి రికమెండ్ చేస్తాము. అలాగే టూ వే స్లాబ్లో చూసినట్లయితే ఇది ఎగ్జాంపుల్గా చూస్తున్నాము. 5 మీటర్స్ లెంత్ 4 మీటర్స్ విడ్త్ ఉన్నప్పుడు దాని రేషియో తీసుకుంటే 1.25 మీటర్స్ వస్తుంది, అంటే లెస్ దెన్ 2 మీటర్స్ వస్తుంది, కాబట్టి మనము టూ వే స్లాబ్ రికమెండ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి మనకి వన్ వే స్లాబ్ వచ్చేసి మనకి ఓన్లీ 2 ఆపోజిట్ బీమ్ పైన లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా? లాంగ్ బీమ్ పైకి వచ్చేసి లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. అలాగే టూ వే స్లాబ్లో వచ్చేసి 4 బీమ్స్ ఆల్ సైడ్స్లో ఉన్న బీమ్స్ పైకి లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. 4 సైడ్స్లో ఉన్న బీమ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. అలాగే ఇంకొక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే వన్ వే స్లాబ్లో వచ్చేసి లోడ్ ఓన్లీ స్లాబ్ ఓన్లీ వన్ డైరెక్షన్లో బెండ్ అవుతుంది. వన్ వే స్లాబ్లో స్లాబ్ ఓన్లీ వన్ డైరెక్షన్లో బెండ్ అవుతుంది, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ కానీ వై డైరెక్షన్లో కానీ బెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే టూ వే స్లాబ్లో వచ్చేసి స్లాబ్ అన్ని డైరెక్షన్లో ఎక్స్ డైరెక్షన్లో ప్లస్ వై డైరెక్షన్లో కూడా బెండ్ అవుతుంది అనమాట. ఓకే, వై డైరెక్షన్లో ఇంకా ఎక్స్ డైరెక్షన్లో రెండింటిలో కూడా బెండ్ అవుతుంది. అదే వన్ వే స్లాబ్లో చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే బెండ్ అవుతుంది. ఓకే. అలాగే ఇంకొక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే వన్ వే స్లాబ్లో వచ్చేసి స్లాబ్ లోడ్ వచ్చేసి క్యారీడ్ ఓన్లీ వన్ డైరెక్షన్. అలాగే టూ వే స్లాబ్లో అయితే స్లాబ్ లోడ్ వచ్చేసి బోత్ డైరెక్షన్లో తీసుకుంటారు అనమాట. లోడ్స్ వచ్చేసి క్యారీడ్ టూ వే డైరెక్షన్లో క్యారీ అవుతుంది అనమాట. ఓకే, ఎక్స్ డైరెక్షన్ ఇంకా వై డైరెక్షన్లో క్యారీ అవుతుంది. అలాగే వన్ వే స్లాబ్లో ఇంకొక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు స్లాబ్లో బెంటప్ బార్స్ ఓన్లీ వన్ డైరెక్షన్లో ఇస్తాము. ఓకే, మెయిన్ స్టీల్ వచ్చేసి షార్టర్ డైరెక్షన్లో ఇస్తాము. లాంగర్ డైరెక్షన్లో మనకు డిస్ట్రిబ్యూషన్ స్టీల్ వస్తుంది లాంగర్ డైరెక్షన్లో. అదే మనకు టూ వే స్లాబ్లో చూసుకున్నట్లయితే బోత్ డైరెక్షన్స్ షార్టర్ డైరెక్షన్ లాంగర్ డైరెక్షన్ రెండు డైరెక్షన్ కూడా మనకు మెయిన్ స్టీలే వస్తుంది అనమాట, బెంటప్ బార్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ వన్ వే స్లాబ్ సిన్స్ ద స్లాబ్ బెండ్స్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ టు కౌంటర్ దిస్ బెండ్ కౌంటర్ చేయడానికి మెయిన్ స్టీల్ వచ్చేసి మనం షార్టర్ డైరెక్షన్లో ఇస్తాము. ఓకేనా? ఇన్ టూ వే స్లాబ్ ఆల్ స్లాబ్ బెండ్స్ ఇన్ బోత్ డైరెక్షన్ అండ్ మెయిన్ స్టీల్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ బోత్ డైరెక్షన్. ఓకేనా? అంటే లోడ్ 4 డైరెక్షన్స్లో కూడా, అంటే ఎక్స్ డైరెక్షన్ ఇంకా వై డైరెక్షన్లో కూడా మనకు బెండింగ్ వస్తుంది, కాబట్టి మెయిన్ స్టీల్ వచ్చేసి మనము బోత్ డైరెక్షన్లో ఇస్తాం అనమాట. ఓకే, ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. వన్ వే స్లాబ్లో వచ్చేసి ఓన్లీ షార్టర్ డైరెక్షన్లో మెయిన్ స్టీల్ ఇచ్చేసి లాంగర్ డైరెక్షన్లో డిస్ట్రిబ్యూషన్ స్టీల్ ఇస్తాము. టూ వే స్లాబ్లో వచ్చేసి లోడ్ మనకు 4 డైరెక్షన్స్లో కూడా బోత్ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్ ప్లస్ వై డైరెక్షన్లో కూడా మనకు లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కాబట్టి బోత్ డైరెక్షన్ కూడా మనం మెయిన్ స్టీలే ఇస్తామన్నమాట. ఓకేనా? అలాగే ఇంకొక డిఫరెన్సెస్కి వెళ్తే మనకి వన్ వే స్లాబ్ వచ్చేసి ఎకనామికల్ అప్ టు స్పాన్ 3.6 మీటర్ వరకు మనకి ఎకనామికల్గా ఉంటుంది. ఓకే, టూ వే స్లాబ్లో వచ్చేసి మనకి 6 మీటర్స్ బై 6 మీటర్స్ ప్యానల్ వరకు మనకి ఎకనామికల్గా ఉంటుంది. ఓకేనా? అయితే స్లాబ్ మనకి ఇంకో డిఫరెన్స్ వచ్చేసి స్లాబ్ థిక్నెస్ ఇన్ వన్ వే స్లాబ్ ఈజ్ మోర్ ఇన్ కంపారిజన్ టు టూ వే స్లాబ్. టూ వే స్లాబ్లో స్లాబ్ థిక్నెస్ తక్కువ వస్తుంది, వన్ వే స్లాబ్లో స్లాబ్ థిక్నెస్ ఎక్కువ వస్తుంది. ఓకేనా? అలాగే ఇంకా మనకు వన్ వే స్లాబ్లో తక్కువ స్టీల్ యూజ్ అవుతుంది, టూ వే స్లాబ్లో ఎక్కువ స్టీల్ యూజ్ అవుతుంది.
ఓకేనా. మెయిన్ స్టీల్ వచ్చేసి 2 డైరెక్షన్లో బోత్ డైరెక్షన్ ఉంటుంది, X డైరెక్షన్ ఇంకా Y డైరెక్షన్లో 2 వే స్లాబ్లో. 1 వే స్లాబ్లో అయితే ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే మెయిన్ స్టీల్ ఉంటుంది, సెకండ్ డైరెక్షన్లో వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూషన్ స్టీల్ ఉంటుంది. అదే ఇక్కడ రాసాను చూడండి. స్లాబ్ థిక్నెస్ ఇన్ 1 వే స్లాబ్ ఈజ్ మోర్ ఇన్ కంపారిజన్ టు 2 వే స్లాబ్ సిన్స్ వీ ప్రొవైడ్ లెస్ స్టీల్ వైల్ డిజైనింగ్ ఏ 1 వే స్లాబ్ ఇన్ కంపారిజన్ టు 2 వే స్లాబ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు చాలా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ దీనిపైన ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా టాపిక్స్ పైన మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు అది కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ పైన కూడా ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇలాగే తెలియజేస్తారనుకుంటున్నాను. దీన్ని బట్టి కూడా ఓకే ఫ్రెండ్స్, బాయ్.